ఎకానమీ కాదు, మూడో ఆర్థిక శక్తి దిశగా భారత్. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్. ఈసీని మరోసారి టార్గెట్ చేసిన రాహుల్, దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందంటూ విమర్శలు. అధికారం లేకుంటే బీజేపీ ఇంటికే పరిమితం, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న రేవంత్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల, 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,500 కోట్లు జమ. పరామర్శల పేరుతో నీచ రాజకీయాలు, వైసీపీ ఆటలు సాగనివ్వబోమన్న సీఎం చంద్రబాబు. ముస్లిం రిజర్వేషన్లు ఒప్పుకునేదే లేదు, బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలన్న రామచంద్రరావు. బీజేపీ హైదరాబాద్ లో కాదు, ఢిల్లీలో ధర్నా చేయాలి, రామచంద్రరావు బీసీల వ్యతిరేకి అన్న మంత్రి పొన్నం. హస్తిన యాత్రలో రేవంత్ హాఫ్ సెంచరీ, ఢిల్లీ టూర్స్ తో రాష్ట్రానికి వచ్చిందేమీ లేదన్న కేటీఆర్. సృష్టి ఘటనతో తెలంగాణ సర్కార్ అలర్ట్, ఐవీఎఫ్ సెంటర్స్ పై 35 బృందాలతో తనిఖీలు. కేరళ క్రిస్టియన్ సన్యాసులకు ఊరట, మానవ అక్రమ రవాణా కేసులో బెయిల్.